మీ జాబ్ మీకు సఫకేటింగ్గా ఉందా? మానేసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. మనం రోజు సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు క్విట్ యువర్ జాబ్, బీ ఏ బిజినెస్ మెన్, 9 to 5ని ఎస్కేప్ చేయండి, ఎన్నాళ్ళు స్లేవరీగా చేస్తారు, శాలరీ ఇస్ స్లేవరీ అని చాలా కొటేషన్స్ చూస్తున్నాము. వీటన్నిటిని చూసి చాలామంది మోటివేట్ అయ్యి జాబులు వదిలేసి మరి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, లేదా యూట్యూబ్లో కోచెస్గా మారుతున్నారు. ఇటువంటి కండిషన్స్లో మనం చేస్తుంది కరెక్టేనా? అసలు జాబ్ సెక్యూరిటీయా లేకపోతే స్లేవరీనా అనేది తెలుసుకుందాం. అలానే బిజినెస్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, మనం ఎంత ప్రిపేర్డ్గా ఉంటే స్టార్ట్ చేయాలి అనేది కూడా ఈరోజు తెలుసుకుందాము. మనం జనరల్గా సోషల్ మీడియాలో చూపించేది అంతా నిజమేనా? నిజంగానే బిజినెస్ స్టార్ట్ చేసి అందరూ ప్రతి మంత్ శాలరీ కన్నా బియాండ్ వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారా అనేది తెలుసుకుంటే, సోషల్ మీడియాలో మనం చూసేదంతా ఒక కోణమే, దాని వెనకాల ఉన్నవి చాలా పచ్చి నిజాలు. చాలామంది బిజినెస్ ఇట్లానే స్టార్ట్ చేసి జాబ్ మానేసి శాలరీ లేక విపరీతమైన స్ట్రెస్తో, వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయలేక సెల్ఫ్ డౌట్తో, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్తో చాలా కంగారు పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీని కూడా రన్ చేయలేకపోతూ ఉంటారు. మరి సోషల్ మీడియా వెనకాల ఉన్న నిజం ఏమిటి? మనం చూసే అన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ వెనకాల వాళ్ళ ప్రిపరేషన్ అనేది చాలా ఉంటుంది. జాబ్ క్విట్ చేసే ముందే మనం చాలా ప్రిపేర్డ్గా ఉండాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి. అది ఎలా అనేది చూద్దాం. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మన దగ్గర అట్లీస్ట్ 6 months ఆఫ్ మన శాలరీ ఉండాలి. అది కూడా ఎట్లా అంటే హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వడానికి, మినిమం మన హౌస్ని రన్ చేసుకునే విధంగా ఉండడానికి, మనం జాబ్లో ఉన్నాం కదా అని తీసుకునే ఈఎంఐస్, లోన్స్, వీటికి కావాల్సిన ఇన్స్టాల్మెంట్స్ మనం పే చేయడానికి, వీటన్నిటికీ తగ్గట్టుగా 6 నెలల వరకు మీరు జీరో ఎర్న్ చేసినా కూడా ఒక బిజినెస్ నుంచి వీటన్నిటిని మీరు సర్వైవ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మీ బిజినెస్ ఐడియా అసలు వర్క్ అవుతుందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలి? ఆఫీస్ అవర్స్ తర్వాత ఒక 2 గంటలో, లేకపోతే పార్ట్ టైం గానో, ఆన్లైన్లోనో, ఫ్రీలాన్సింగ్ గానో మన బిజినెస్ ఐడియాని మనం చెక్ చేసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ ఎనీ సింగిల్ రూపీ ఇన్ ద రిటర్న్ ఫార్మ్ అనేది. బిజినెస్ మనం చేసేటప్పుడు ఎంతో కొంత ప్రాఫిట్ లేకుండానో మనం బిజినెస్ అనేది చేయలేము. అలానే అసలు బిజినెస్ అనేది మీ ఐడియాగా వెళ్ళినప్పుడు అసలు మీ ఐడియా ఒకరి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా ఉండాలి. అంటే పక్కన వాడి ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ క్రియేట్ చేయాలి. అప్పుడే మన బిజినెస్ మోడల్ చక్కగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఈ మధ్య రీసెంట్ కాలంలో చూసినట్టుగా అయితే ఇడ్లీలు, దోశలు అమ్ముతూ కూడా క్రోర్స్ ఆఫ్ బిజినెస్ చాలామంది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఎలా అది? మన దేశీ ఫుడ్ చాలా చోట్ల, ఎస్పెషల్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో కరువైపోయింది. సో స్టాండర్డ్ క్వాలిటీ ఉన్న ఫుడ్ అనేది చాలా చోట్ల దొరకట్లేదు. సో ఈ ఒక్క ఐడియాతో కేవలం ఓన్లీ 3 పదార్థాలను మాత్రమే, 3 టిఫిన్స్ని మాత్రమే మెనూలో పెట్టి క్రోర్స్ ఆఫ్ బిజినెస్ని ఒక సంస్థ చేస్తోంది. సో ప్రాబ్లం అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అట్ ద సేమ్ టైం ప్రాపర్ సొల్యూషన్ విత్ క్వాలిటీ వాళ్ళు డెలివర్ చేయగలిగారు. అందుకే ఆ బిజినెస్ మోడల్ సక్సెస్ అయింది. సో ఇటువంటి ఐడియాస్ మీ దగ్గర ఉంటే ఒక ఫస్ట్ ట్రయల్ రన్ కింద మీరు ఒక 3 months కానీ 6 months కానీ ఆ బిజినెస్ని పార్ట్ టైంలో కానీ, ఆన్లైన్లో కానీ, లేదా ఫ్రీలాన్సింగ్లో కానీ మీరు చేసి చెక్ చేసుకొని మినిమం అమౌంట్ ఆఫ్ రిటర్న్స్ మీకు వస్తూ ఉంటే కనుక తప్పకుండా మీరు ఆ బిజినెస్ పైన హోప్స్ పెట్టుకోవచ్చు. మీరు 6 months గడిచినా కూడా జీరో రిటర్న్స్ వస్తూ ఉంటే కనుక తప్పకుండా ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. అది మీకు ఒక ఇండికేషన్. అంటే మీ ఐడియా ఫెయిల్యూర్ అని కాదు, దానికి ఇది టైం కాదు అని. ఇలా బిజినెస్ మోడల్ని మీరు చెక్ చేసుకుంటూ మినిమం రిటర్న్స్ అనేవి మీరు వస్తున్నాయి, ఒక 30 to 40% ఆఫ్ శాలరీ బిజినెస్ ఐడియా ద్వారా మీరు ఎర్న్ చేసుకోగలుగుతున్నారు అనుకుంటే కనుక వెరీ స్మూత్ ట్రాన్సిషన్గా మీరు జాబ్ నుంచి బిజినెస్కి మారొచ్చు. వీటితో పాటు మనకి చాలా ఖచ్చితమైన డిసిప్లిన్ అనేది కూడా కావాలి. 9 to 5 జాబ్ చేసి వచ్చాము, తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో 2 hours 3 hours నేను ఇప్పుడు ఈ బిజినెస్ మోడల్ పైన ఏం వర్క్ చేస్తాను అని అనుకున్నారా? దెన్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద బిజినెస్. ఎందుకంటే రేపు బిజినెస్ మోడల్లోకి మీరు వెళ్తే మీరే సింగిల్గా ఒక ఫౌండర్గా, సిఈఓగా, సిసిఓగా, మార్కెటింగ్ మేనేజర్గా, అసిస్టెంట్ మేనేజర్గా, ఇంక్లూడింగ్ ప్యూన్గా కూడా మీరు ఒక్కళ్ళే ఉంటారు. ఫస్ట్ స్టెప్లో మోర్ దాన్ 12 hours మీరు కష్టపడాల్సి వస్తుంది. సో 9 to 5 జాబ్ని మనం క్విట్ చేసి ఇప్పుడు ఇంత హెవీ బర్డెన్ అవర్స్తో మనం వర్క్ చేస్తున్నాము ఒక బిజినెస్ కోసము అనేది మీరు ఆలోచించకూడదు.
సో ఇలాంటి ఆలోచనలు మీకు రాకూడదు అంటే మీకు చాలా ఖచ్చితమైన మోటివేషన్, అలానే డిసిప్లిన్ చాలా అవసరం. మీకు చాలా దృఢమైన ఆత్మవిశ్వాసము, మనోనిబ్బరం కూడా అవసరం అవుతుంది. ఎందుకంటారా, మనకి ఒక్కొక్కసారి చెప్పినట్టుగా ఒక 3 months తర్వాత కూడా మనం 0 ప్రాఫిట్సే చూస్తూ ఉండొచ్చు. బట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ డౌట్లో పెట్టుకోకుండా మీకు తెలిసిన మోడల్స్తో మీరు చెక్ చేసుకుని ఈ ఐడియా వర్క్ అవుతుంది అనుకున్నాకే మీరు ఈ లైన్లోకి వచ్చారు. కాబట్టి ఇంకొద్దిగా కాలం మనం ట్రై చేద్దాము. లాస్ట్ మినిట్లో డ్రాప్ చేయకుండా మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటే కనుక డెఫినెట్గా మీరు అదే బిజినెస్లో మీ బిజినెస్ ఐడియాస్తో ముందుకు వెళ్ళొచ్చు. బిజినెస్ చేయడము, ఆంటర్ప్రెన్యూర్గా ఉండడము అనేది చాలా బ్యూటిఫుల్ జర్నీ. దాన్ని మీరు ఎమోషనల్ డెసిషన్గా ఎప్పుడూ తీసుకోవద్దు. అదే అంటే నేను జాబ్ చేయలేకపోతున్నాను, ఈ 9 to 5 ప్రెషర్ నేను తీసుకోలేకపోతున్నాను, ఇది చాలా స్ట్రెస్గా ఉంటుంది అని జస్ట్ ఒక ఎమోషన్తో మీరు ఎప్పుడు కూడా జాబ్ క్విట్ చేసి బిజినెస్ మోడల్లోకి వెళ్ళొద్దు. సో కంక్లూజన్గా, మీరు జాబ్ని హేట్ చేస్తున్నారు కాబట్టి జాబ్ వదిలేయవద్దు. మీ జాబ్ ద్వారానే మీకు కావాల్సిన మినిమం ఇన్వెస్ట్మెంట్ మీరు సంపాదించుకొని అది బిజినెస్ మోడల్లో పెట్టుకొని ట్రయల్ పీరియడ్ రన్ చేసి తర్వాత సక్సెస్ఫుల్గా, స్మూత్గా, ఇంటెలిజెంట్గా మీరు బిజినెస్ మోడల్ని స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.